ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. యేసు దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన కొన్ని వారాలుగా ఆదివారం ప్రసంగాలు పెట్టలేకపోయాం, దయచేసి మన్నించండి. నేను పాస్టర్ గారు దేవుని పని నిమిత్తం విదేశాలకు వెళ్ళటం జరిగింది. అందును బట్టి మేము ఈ యొక్క గత 2-3 వారాలు వాక్యాన్ని అందించలేకపోయాం. ఈ దినము ప్రత్యేకంగా తండ్రుల దినోత్సవం, ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. తండ్రులు చేసేటువంటి త్యాగాలు, తండ్రుల యొక్క బాధ్యతలు ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యంలో ఒక కుటుంబానికి తండ్రి ఎంత ప్రాముఖ్యమైన వాడో వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో బిడ్డలు తండ్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో, అదేవిధంగా తండ్రులు ప్రత్యేకించి తమ పిల్లలతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాలను అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మొదటి కొన్ని వచనాల్లో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని తెలియజేయడం జరుగుతూ ఉంది. తండ్రిని తల్లిని సన్మానించాలి అనేటువంటి 10 ఆజ్ఞల్లో అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ, మీరు తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు చెప్పిన తరువాత తండ్రులకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రులకి సహజంగా వారికి ఉన్నటువంటి పని ఒత్తిడులను బట్టి కోపం ఎక్కువగానే ఉంటుంది. వారు కోపపడటం ద్వారా తమ బిడ్డలకు కూడా కోపాన్ని రేపే స్థితిలోనికి చాలాసార్లు తండ్రులు వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ముందుగా వారికి తెలియకపోయినప్పటికీ ఒక సందర్భం వచ్చినప్పుడు పిల్లలు చెప్తూ ఉంటారు, వారు తమ తండ్రులకు ఎంత మానసికంగా దూరమైపోతూ ఉన్నారో అన్న విషయాన్ని నేటి తరపు పిల్లలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఒక కుమారుడు తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ తండ్రిని సన్మానించకుండా, గౌరవించకుండా చాలా తిరుగుబాటుగా ఉంటున్నప్పుడు తండ్రి ఆ బిడ్డతో మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, ఎప్పుడు చూసినా సరే నేను నిద్ర లేచేసరికి వెళ్ళిపోతున్నావు, నేను ఎప్పుడో పడుకున్న తర్వాత వస్తున్నావు, కాబట్టి నువ్వు నాకేమి ఇచ్చినా సరే నాకు అవసరం లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, అందుకే నేను నీ మాట వినడం లేదు అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియడం లేదు అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా చెబితే కదా తెలియడానికి అన్నాడు కుమారుడు. అప్పుడు తండ్రి తన 2 చేతులు చూపించి, అయ్యా ఈ 2 చేతులు పట్టుకో అన్నప్పుడు చాలా గరుకుగా ఆ చేతులు ఉన్నాయి. పట్టుకున్నప్పుడు కొడుకు వెంటనే చేయి తీసేశాడు. ఎందుకంటే అలాంటి గరుకుగా ఉన్నదాన్ని పట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఏంటి నీ చేతులు ఎంత రఫ్గా ఉన్నాయి అన్నాడు. అన్నా, ఈ 2 చేతులతో నేను కష్టపడి పని చేస్తున్నాను, ఆ సంపాదించిన డబ్బును నువ్వు ఏది కావాలంటే అది కొనిపెట్టడానికి నేను వాడుతున్నాను, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీకు కావలసినవన్నీ ఇవ్వాలనే ఉద్దేశం చేతనే ఎంత నా 2 చేతులు గరుకుగా తయారయ్యేంతగా నేను కష్టపడుతున్నాను అని చెప్పాడు. ఎప్పుడు కూడా నోరు విప్పి ఆ మాట చెప్పలేదు ఆ తండ్రి. అందుకే ఆ తండ్రి ప్రేమ ఏంటో కుమారుడు అర్థం చేసుకోలేకపోయాడు. ప్రియులారా, తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తండ్రులు తమ యొక్క లెగసీ లేదా అడుగు జాడలను తమ పిల్లల కోసం వారు నడవడానికి ఒక అడుగు జాడలు, ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళాలి అంటే కావలసినటువంటి కొన్ని విషయాలు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా తండ్రులు, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత
అన్న విషయాన్ని గమనించుకొని దేవుని వాక్యానుసారమైన తండ్రులుగా జీవించబద్దులమై ఉన్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో తండ్రులు పిల్లలకు కోపము రేపక అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, చాలాసార్లు తండ్రులము మా మాట వినాలి అని డామినెన్స్ అంటే ఆధిపత్యాన్ని చెలాయించడానికి మనం ప్రయత్నిస్తాం. ఆధిపత్యం కంటే ప్రేమతోనూ ఆప్యాయతతోనూ అదేవిధంగా పేషెన్స్ ఓపికతోనూ ఓర్పుతోనూ ఓరిమితోనూ మనం మన బిడ్డలు నడిపించుకున్నప్పుడు వారి కోపాన్ని రేపే స్థితిలో మనం ఉండం. పిల్లలకు కోపం రావడానికి మరొక కారణం ఏంటంటే కేవలం మనం కోపంగా ప్రవర్తించడం మాత్రమే కాదు, నెగ్లెక్ట్ అంటే వారిని పట్టించుకోకపోవడం. చాలాసార్లు తల్లిదండ్రులు వారి పని ఒత్తిడిలో బిజీగా ఉంటూ పిల్లల యొక్క భావోద్వేగాలు పిల్లల యొక్క బాధలు వారు పిల్లలకే ఉంటాయిలేండి బాధలు అనుకోవద్దు. స్కూల్లోనైనా సరే కాలేజీలోనైనా సరే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు తెలియదు. వారితో కూర్చొని మాట్లాడినప్పుడు, వారితో సమయాన్ని మనం గడిపినప్పుడు, సమయం వెచ్చించినప్పుడు, మాట్లాడినప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు వారిని మనము క్రిటిసైజ్ చేయకుండా, విమర్శించకుండా చక్కగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మనం మాట్లాడగలిగితే వారికి నెగ్లెక్ట్ చేయబడుతున్నటువంటి ఫీలింగ్ రాదు, కోపం రాదు, అప్పుడు మన మీద ప్రేమ కలుగుతుంది. అంతేకాకుండా మనము డిసిప్లిన్, హార్ష్ డిసిప్లిన్ అంటే కోపం వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేయటం కాదు, అప్పుడు వారి కోపాన్ని రేపుతాం. కనుక మనం డామినేట్ చేస్తున్నట్లుగా ఉన్నప్పటికీ, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తున్నట్లుగా మనం కనిపించినా, లేకపోతే మన యొక్క తండ్రులుగా హార్ష్ డిసిప్లిన్ చాలా కఠినమైనటువంటి క్రమశిక్షణలో పెట్టినా సరే, ఇంకొక కారణం పిల్లల కోపం రావడానికి ఇన్కన్సిస్టెంట్ స్టాండర్డ్స్ అంటే విలువలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విలువలు మనం మాట్లాడుతూ వారికి నేర్పే విలువలు మనం పాటిస్తున్న విలువల మధ్య తేడా వచ్చినప్పుడు మన మీద నమ్మకం పోతుంది. మనం ఏదో విలువలు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మనస్సుల్లో ఒకలాంటి ఏహ్య భావం కలుగుతుంది. కనుక ప్రియులారా, తల్లిదండ్రులు బిడ్డలకు కోపం రేపక యేసుక్రీస్తు మాదిరిని కలిగి తండ్రి ఏ విధంగా మనలను ప్రేమిస్తున్నాడు అనే మాదిరిని మనము చూపిస్తూ మనము నడిపించవలసిన విధానం ఏంటంటే ఆ ఫాదర్ షుడ్ లీడ్ విత్ లవ్, ప్రేమతో నడిపించాలి అండ్ నాట్ విత్ హార్ష్నెస్. కఠినత్వంతో కాదు నడిపించాల్సింది, బిడ్డల్ని ప్రేమతో నడిపించాలి. రెండవ విషయం మనకు అపోస్తులైన పౌలు బోధిస్తున్నటువంటి మాట, మీ పిల్లలకు కోపం రేపక ఆయన అనేటువంటి మాట ఏంటంటే ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏమండి మరి కోపం రేపొద్దు అంటున్నారు, డామినేట్ చేయొద్దు అంటున్నారు, పెత్తనం చెలాయించొద్దు అంటున్నారు, మరి మా పిల్లలకి ఏమి నేర్పించకూడదా, వారి నచ్చినట్లుగా వారిని వదిలేయాలా అని మీరు అనుకోవచ్చు. లేదండి, ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. మనమేదో చేసేసి వారిని బాగు చేయలేం, కానీ ప్రభు యొక్క శిక్ష అంటే శిక్షించడం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. మంచిదే, కొన్ని సందర్భాల్లో బెత్తము వాడని కుమారుడు బుద్ధిహీనుడగును, ఏ వయసు వరకు బెత్తం వాడాలో ఆ వయసు వరకు వాడాలి, ఎలా వాడాలో అలా వాడాలి, ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలి, ఎలా ప్రేమించాలో అలా ప్రేమించాలి. కానీ వారు పెద్ద అయిన తర్వాత కూడా కొట్టాలంటే కుదరదు. వారు ఆ వయసుకు వచ్చిన తర్వాత కొట్టలేం మనం, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ వయసులోనైనా సరే ప్రభు యొక్క శిక్ష అంటే యాక్చువల్లీ శిక్షణ అని మనం అనుకోవాలి దాన్ని. బికాజ్ డిసిప్లిన్, ప్రభు యొక్క డిసిప్లిన్లో, ప్రభు యొక్క ట్రైనింగ్లో, దేవుని వాక్యపు ట్రైనింగ్లో, దేవుని భక్తిలో ట్రైనింగ్ మనం ఇచ్చుకుంటూ వారిని నడిపించినప్పుడు అది వారి జీవితాలను కట్టేదిగా ఉంటుంది. కనుక ఫాదర్ షుడ్ బిల్డ్ విత్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్, షుడ్ లీడ్ విత్ లవ్, షుడ్ బిల్డ్ విత్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ లవ్, ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము అనేటువంటి సత్యములో మన బిడ్డలను మనం నిర్మించుకోవాలి, వారి జీవితాలను నిర్మించాలి, వారి క్యారెక్టర్ నిర్మించాలి, వారి ఆలోచన విధానాన్ని నిర్మించాలి. వారి ఆలోచన అంతా కూడా వారు ఏం ఆలోచించినప్పటికీ అది దేవుని యొక్క వాక్యానుసారముగా కట్టబడిన ఆలోచనగా, నిర్మించబడిన ఆలోచనగా అది ఉండాలి. మనమే దేవుని వాక్యానుసారంగా మనం పాటించడానికి ముందు మనకు వాక్యం తెలియకపోతే మనం పాటించి చూపించడం, వారికి నేర్పించడానికి కూడా మన దగ్గర ఏముండదు. లోక తీరును మనం పాటిస్తూ ఉంటాం.
లోకంలో ఏ తీరు నడుస్తుందో ఆ తీరు మనం నేర్పిస్తూ ఉంటాం. కానీ మన విలువలు వేరేగా ఉన్నాయి. దైవ వాక్యపు వెలుగులో వారిని నడిపిస్తూ, దైవ వాక్యపు ఇటుకలను పేరుస్తూ వారిని కట్టాలి మనం. వీ షుడ్ బిల్డ్ అవర్ చిల్డ్రన్ విత్ ద ట్రూత్, నాట్ జస్ట్ విత్ ట్రెడిషన్. చాలాసార్లు మన కుటుంబంలో ఈ యొక్క సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయం ఉంది, ఈ సాంప్రదాయం ఉందని సాంప్రదాయాల మీద బిడ్డలను కట్టాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని వాక్యం మీద బిడ్డలను కట్టరు. కానీ దేవుని వాక్యం అనేది అన్ని సాంప్రదాయాల కంటే గొప్పది అని మనం గుర్తుపెట్టుకొని వారిని క్రీస్తును వెంబడించే క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు శిష్యులుగా మనం మార్చినప్పుడు వారు దేవుని మార్గంలో హాయిగా నడిచేవారుగా ఉంటారు. కనుక దేవుని వాక్యపు మోడల్ మనం మన బిడ్డలకు ఇవ్వాలి, అందించాలి. వాక్యాన్ని మనం పాటిస్తూ ఆ మోడల్ని మన బిడ్డలకు చూపిస్తూ మన ప్రార్థనా జీవితం కానీ, మన దైనందిన జీవితం కానీ, మన వాక్య ధ్యాన జీవితం కానీ, సువార్తను మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్తను వారు గ్రహించి దేవుని యొక్క మార్గంలో నడిచే వారంగా ఉంటాం. కనుక నా పిల్లలు ఆత్మీయ స్పిరిచువల్ ఫార్మేషన్, ఆత్మీయంగా వారు కట్టబడాలంటే సంఘంలో, సండే స్కూల్లో అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ సమయం మీతో గడుపుతారు కనుక ఎక్కువ ప్రభావం మీ ప్రభావం ఎక్కువగా మీ బిడ్డల మీద ఉంటుంది కనుక ప్రియులారా, తండ్రులైనటువంటి వారి మాటలు వింటున్నప్పుడు మీరు మీ బిడ్డలను వారి యొక్క ఆత్మీయ నిర్మాణం, స్పిరిచువల్ ఫార్మేషన్ మీరే చేసే బాధ్యత తీసుకోవాల్సిన వారే ఉన్నారని ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. యూదులకైతే తండ్రులు చాలా ప్రాముఖ్యంగా బిడ్డలకి దేవుని గురించి నేర్పిస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే తండ్రులు దేవుని వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోవాలని 5వ వచనంలో అంటాడు, 6వ వచనంలో అంటాడు. 7వ వచనంకి వచ్చినప్పుడు నీవు నీ కుమారులకు లేదా కుమార్తెలకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవాలని. ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన బిడ్డలతో అనుదినము ఎంత మటుకు మనం మాట్లాడుతున్నాం దేవుని వాక్యం గురించి? 10 మాటలు మాట్లాడితే అందులో ఎన్ని మాటలు దేవుని వాక్యం ఉంటాయి, ఎన్ని మాటలు లోకానుసారమైన మాటలు ఉంటాయి? కుటుంబంలో ఉండేటువంటి బంధువుల గురించి, అదిగో మీ అంకుల్ ఇలాగా, మీ ఆంటీ ఇలాగా, మీ మేనత్ ఇలాగా అనుకొని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడాల్సింది ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యము నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు దేవుని వాక్య సంభాషణ, అంటే అటువంటి ఆసక్తి మన బిడ్డల్లో కలగాలి. ప్రియులారా, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. అ ఫాదర్ షుడ్ రిఫ్లెక్ట్ ద హార్ట్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. ప్రతి తండ్రి కూడా ఒక లెగసీ పిల్లల కోసం విడిచిపెట్టాలంటే, ఒక అడుగుజాడను విడిచిపెట్టి ఆ అడుగుజాడలో నడుచుకుంటూ రావాలంటే 3వ విషయం ఏంటంటే పరలోకపు తండ్రి హృదయాన్ని ప్రతిబింబించేటువంటి జీవితాన్ని ప్రతి తండ్రి కలిగి ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకపు తండ్రి ఎటువంటి వాడు? లూకాసు సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో తండ్రి కనికరము కలిగిన వాడు అన్న విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు పరలోక రాజ్యం గురించి బోధించారు, ఇంకా అనేక విషయాలు బోధించారు. మరొక ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే తండ్రిని పరిచయం చేయటం, తండ్రి మనస్సును పరిచయం చేయటం, తండ్రి గురించి ప్రజలకు బోధించటం. కనుక ఆయన తండ్రి గురించి చెప్తూ పరలోకపు తండ్రి కనికరము కలిగిన వాడు, మీరును మీ పరలోకపు తండ్రి వలె కనికరాన్ని కలిగి ఉండండి అన్నాడు. ప్రియులారా, బయట వారితో కనికరం కలిగి ఉండడమే కాదు, ఇట్ షుడ్ స్టార్ట్ అట్ అవర్ హోమ్స్. మన గృహాల్లో అది ప్రారంభం కావాలి. బిడ్డలు తప్పిదం చేసినప్పుడు వారికి నేర్పించాలి, కూర్చోబెట్టి మాట్లాడాలి, వారిని గద్దించాలి, మంచిదే. కానీ వారి పట్ల కనికరాన్ని చూపించాలి, వారి పట్ల క్షమను చూపించాలి, వారి పట్ల దయను చూపించాలి, వారి పట్ల కంపాషన్ మనకు ఉండాలి. పరలోకపు తండ్రి మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? ఒకవేళ మనం చేసే తప్పిదాలను బట్టి పరలోకపు తండ్రి కానీ కఠినంగా వ్యవహరిస్తే ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటాం? ఆయన ఎటువంటి కనికరాన్ని చూపిస్తున్నాడు? ఇది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఓపికతో, ఓరిమితో, తండ్రి మన పట్ల ఎంత ఓరిమితో ఉన్నాడో వీ షుడ్ రిఫ్లెక్ట్ హిస్ హార్ట్, ఫాదర్ హార్ట్ ఆఫ్ గాడ్. అది ఇంట్లో మనం తండ్రులుగా మనం చూపించాలి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనము
చాలా శ్రద్ధగా మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చేవారుగా ఉండాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం లెగసీ గురించి మాట్లాడుకుంటున్నాం. అడుగు జాడలు లేదా మన వారి కోసం ఏం విడిచిపెట్టి వెళ్తున్నాం? ఏం విడిచిపెట్టి వెళ్తాం? గమనించండి. మన లెగసీ అనేది మనం సంపాదించేటువంటి సంపదలో ఉండదు. మనం మన బిడ్డలకిచ్చే సంపదలో ఉండదు. అది మనం మన బిడ్డలకు అందజేసే దైవ సంబంధమైన జ్ఞానములో అది ఉంటుంది. సంపాదించింది మనం ఇవ్వచ్చు. కానీ దానికి మించి వారు ఎలా జీవించాలో దేవుని వాక్యానుసారంగా ఆ జ్ఞానాన్ని వారికి అందించటం, దానిని సంపదగా మనం ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. లెగసీ అనేది యువర్ లెగసీ ఈజ్ నాట్ ఇన్ వెల్త్ బట్ ఇన్ విజ్డమ్. మీ లెగసీ, మీ అడుగుజాడలు, మీరు విడిచిపెట్టి వెళ్ళేది అది మీ వెల్త్‌లో లేకపోతే సంపదలో ఉండదు గానీ మీరిచ్చే జ్ఞానములో ఉంటుంది. నాట్ ఇన్ అచీవ్‌మెంట్స్ బట్ ఇన్ యాటిట్యూడ్. మీరు సాధించే వాటిలో ఉండదు ఆ లెగసీ అనేది. కానీ మీరు వారికి బిడ్డలకు నేర్పించే ప్రవర్తనలో ఈ లెగసీ అనేది ఉంటుంది. ఎటువంటి ప్రవర్తన మీరు మీ బిడ్డలకు అందిస్తున్నారు? అది మన దగ్గర నుంచి ప్రారంభం కావాలి. మనల్ని చూసి వారు నేర్చుకోవాలి. అంతేకాకుండా లెగసీ అనేది సక్సెస్‌లో ఉండదు. మనం ఏదో సాధించేసాము, సక్సెస్ సంపాదించాం, విజయాన్ని సాధించాం జీవితం అనేది బిడ్డలకు లెగసీగా ఇవ్వటం కంటే ప్రాముఖ్యమైనది స్పిరిచువల్ ఇంపాక్ట్. ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావం వారి మీద ఎంత మటుకు మనం చేసామనే దానిలో మన యొక్క లెగసీ ఉంటుంది ఫాదర్స్గా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా నిజంగా తండ్రి అనేది ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. నేను ఒక తండ్రిని. నాకు 16 సంవత్సరాల కుమారుడు, 5-6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బిడ్డ ఉన్నారు. దేవుడు మనకిచ్చారు. దేవుడు మనకి బాధ్యతనిచ్చాడు. కనుక ఈ బాధ్యతను మనం నెరవేరుద్దాం. ప్రేమతో మన బిడ్డలను నడిపిద్దాం. సత్యముతో మన బిడ్డల్ని నిర్మిద్దాం. అంతేకాకుండా మన పరలోకపు తండ్రి యొక్క దయగలిగిన హృదయాన్ని మనం కలిగి మన బిడ్డల పట్ల ప్రవర్తిస్తూ ఆ విధంగా మనం వారిని పెంచుదాం. దేవుడు అటువంటి కృప, జ్ఞానము, నడిపింపు, ఓర్పు, బలము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఈ దినము తండ్రుల దినోత్సవం అని మేము తండ్రుల జీవితాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి తండ్రిని మీరు దీవించండి. వారి జీవితాల్లో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళన్నిటిలో కూడా ప్రభువా నా తండ్రి మీ బిడ్డలను బలపరచమని అడుగుతున్నాం. మంచి తండ్రులుగా, నిన్ను పోలిన తండ్రులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా బలహీనతల్లో మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా మమ్మల్ని ఉంచండి. దీవించి బలపరచమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా మొన్నటి దినాన ఫీబా రేడియో వారు నాతో కలిసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఫాదర్స్ డే సందర్భంగా. ఇంకా మరికొన్ని లోతైన విషయాలు ఫాదర్స్ గురించి, వారు బిడ్డలను ఎలా పెంచాలన్న విషయాలు మరి చర్చించడం జరిగింది. కనుక ఆసక్తి ఉన్నవారు ఫీబా రేడియో ఛానల్లోనికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూను కూడా వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.